చరిత్ర చూడని హిట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం కనిపిస్తోంది 2024వ సంవత్సరానికి క్లీన్ బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఏదైనా ఉందంటే అది దేవర అనే చెప్పవచ్చు. దేవర సినిమా 50 డేస్ 52 సెంటర్స్ లో జరుపుకునే సంగతి మనం ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి వివరాలు చూస్తే ఒళ్ళు గగుర్పాటు రావడం ఖాయం అనే చెప్పవచ్చు. ఇతర హీరోలకు చలి చెమటలు పట్టడం ఖాయమని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ అంటే మామూలుగా ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయే పేరు అని మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన 52 సెంటర్స్ రికార్డు లెవెల్లో లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ లిస్ట్ మనం ఒకసారి చూద్దాము. నైజాం విషయానికి వచ్చినట్టు అంటే హైదరాబాద్ తెలంగాణకు సంబంధించినంత వరకు నైజాంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ 35 మెయిన్ సెంటర్లో దాదాపు 50 డేస్ తోని రికార్డ్ కలెక్షన్స్ తోని 50 డేస్ రన్ పూర్తి చేసుకుంది దేవర. అలాగే మదీనాగూడలో ఐనాక్స్ జిఎస్ఎం మాల్లో కూడా 50 డేస్ కలెక్షన్ 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. అలాగే కూకట్పల్లి పీవీఆర్ నెక్సెస్ మాల్లో 50 డేస్, ఎర్రమంజిల్ పీవీఆర్ మాల్లో 50 డేస్, ఖమ్మం ఎస్విసి శ్రీ తిరుమల థియేటర్లో కూడా 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. అలాగే వరంగల్ రాధికా థియేటర్లో 50 డేస్, నిజామాబాద్ వెంకటేశ్వర, మహబూబ్ నగర్ లలితా మహల్లో రిలీజ్ అయిన రోజు నుంచి కంటిన్యూస్ గా 50 డేస్ కంప్లీట్ చేసుకున్న థియేటర్స్ ఇవి నైజాంలో. ఇక మనం అటు చూసినట్టయితే సీడెడ్లో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కు బేస్ అయినటువంటి రాయలసీమ ప్రాంతం చూసినట్లయితే తిరుపతిలోని సంధ్యా థియేటర్లో 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. అదేవిధంగా మదనపల్లి కృష్ణ, బి కొత్తకోట ద్వారకా పిక్చర్స్, కల్లూరు ఎంఎన్ఆర్, రొంపిచర్ల ఎంఎం డీలక్స్, కడపలో మనం ఇక్కడ చూసినట్లయితే సుధా థియేటర్లో 50 డేస్ కంప్లీట్ చేసుకున్నట్టు మనం చూడవచ్చు. అలాగే కర్నూలులో కూడా ఆనంద్ థియేటర్లో 50 డేస్, నంద్యాలలో 60 సంగీత్ థియేటర్లో 50 డేస్, ఆదోని సత్యం, దోన్ శ్రీరామ్, ఎమ్మిగనూరు శ్రీనివాస, ఆళ్లగడ్డ శ్రీరామ్, అనంతపూర్ గౌరీ, ధర్మవరం రంగా, గుంతకల్ కేపీఎస్, తాడిపత్రి బిహెచ్ మహల్, ఇక హిందూపూర్లో గురునాథ్ థియేటర్, కదిరిలో మౌనిక థియేటర్స్లో, సీడెడ్లో అయితే వరుస పెట్టి జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా చాటుకున్నాడు. రాయలసీమ పులి బిడ్డలాగా రాయలసీమలో దేవర సినిమా 50 డేస్ కంప్లీట్ చేసుకున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వచ్చినట్టయితే వైజాగ్ రమాదేవి థియేటర్లో 50 డేస్, గాజువాకలో కన్యా 50 డేస్ కన్యా థియేటర్లో, అనకాపల్లి రాజా, ఇంకా విజయనగరం కృష్ణ, ఇంకా శ్రీకాకుళం సరస్వతి థియేటర్స్లో 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. ఇక కృష్ణా జిల్లా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ బేస్గా చెప్పవచ్చు మనం ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన పూర్వీకులు నందమూరి తారక రామారావు గారి వంశం పుట్టినటువంటి కృష్ణా జిల్లాలో చూసినట్లయితే మచిలీపట్నం సిరీ కాంప్లెక్స్లో 50 డేస్, అలాగే విజయవాడలో శకుంతల థియేటర్లో 50 డేస్, అదేవిధంగా గుడివాడ భాస్కర్ థియేటర్లో 50 డేస్, ఉయ్యూరు శాంతి థియేటర్లో కూడా 50 డేస్ కంప్లీట్ చేసుకున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. ఈస్ట్ గోదావరి విషయానికి వచ్చినట్టయితే రాజమండ్రి నగరంలో కుమారి థియేటర్లో 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. అదేవిధంగా కాకినాడ పద్మప్రియ కాంప్లెక్స్, అమలాపురం గణపతి, మండపేటలో శ్రీ రాజరత్న కాంప్లెక్స్, రావులపాలెం శ్రీ వెంకటేశ్వర, తాటిపాకలో అన్నపూర్ణ థియేటర్లో కూడా 50 డేస్ కంప్లీట్ చేసుకున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. ఇక గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో మనకి గుంటూరు సరస్వతి థియేటర్, అలాగే తెనాలిలో ప్రియా కాంప్లెక్స్, ఒంగోలులో కృష్ణ, అలాగే చిలకలూరిపేటలో రామకృష్ణ థియేటర్లో కూడా 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. ఇక అలాగే ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా విషయానికి వచ్చినట్టయితే నెల్లూరులోని సిరి మల్టీప్లెక్స్లో ఈ సినిమా 50 డేస్ కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరం 50 డేస్ కంప్లీట్ చేసుకున్న తొలి సినిమాగా నెల్లూరు చరిత్రలో నిలిచిందని చెప్పవచ్చు దేవర. ఇక అలాగే చూసినట్టు వెస్ట్ గోదావరిలో ఏలూరు విమాక్స్ థియేటర్లో 50 డేస్ కంప్లీట్ చేసుకొని మొత్తం 52 సెంటర్స్లో జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా చాటుతూ దేవరతోని 50 డేస్ కంప్లీట్ చేసుకున్న తొలి హీరోగా ఈ సంవత్సరం అయితే చరిత్ర రికార్డుల్లోకి ఎక్కినట్టు మనం ఇక్కడ చూడవచ్చు.